ప్రధాని మోదీ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. రాగుమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సభ విజయవంతం కోసం మంత్రి లోకేష్ అధికారులకు సూచనలు చేశారు. నన్ను అంతం చేయాలనే కుట్ర, బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలిపోవడంపై కలెక్టర్, ఎస్పీల బాధ్యతను ప్రశ్నించారు. ఈ విషయంపై గవర్నర్, సీఎస్లకు లేఖ రాస్తానని తెలిపారు. నేను రౌడీజం చేయలేదు. సుబ్బన్నను విడిచిపెట్టమని నేను అడగలేదు. ఇంట్లో పెళ్లి ఉంది, రిమాండ్ విధించమని అడిగాను. కానీ సీఐ కావాలనే నన్ను రెచ్చగొట్టారు. కృష్ణా జిల్లా ఎస్పీకి మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇకపై నిత్యావసరాలు 12 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కొత్త విధానం అమలు కానుంది. విశాఖకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా మరియు రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ తో కలిసి ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ను తిలకించనున్న జైషా. ఏపీలో గ్యాస్ ప్రమాదాలకు బీమా. రూపాయి కట్టకుండానే 30 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపు. ఏపీలో వారికి ఉచితంగా 20,000 రూపాయలు. ఈ పథకం గురించి తెలుసా? అస్సలు నమ్మొద్దు. ఆంధ్రప్రదేశ్లో వితంతులను ఓ ముఠా మోసం చేస్తోంది. అసలు లేని పథకం పేరు చెప్పి 2,000 తీసుకొని 20,000 రూపాయలు ఇప్పిస్తామని ఆశ చూపిస్తున్నారు. జిరాక్స్ షాపుల నిర్వాహకులు, కొందరు ఉద్యోగులు కూడా ఈ మోసంలో భాగస్వాములవుతున్నారు. ఏపీలో బర్త్ డెత్ సర్టిఫికెట్లు తీసుకోవటం చాలా సులభం. పుట్టుక, మరణ ధ్రువపత్రాలను ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో పొందవచ్చు. ఇంటింటా సర్వే ద్వారా కుల ధృవీకరణ పత్రాలను నేరుగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్న జిల్లాలలో ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను శనివారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఏపీలోని ఆ జిల్లా వైపే సంస్థల చూపు. ఏకంగా 7 మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, కర్నూలు జిల్లా వైపు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.